హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యకుమారి. ఇవాళ మనము ఒక చికెన్ రెసిపీ చేసుకోబోతున్నాం. ఏంటా అనుకుంటున్నారా? చికెన్ కట్లెట్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనము బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. బోన్లెస్ చికెన్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, మన ఇంట్లో వెన్న, అది ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, మైదా పిండి. మనము వెనిగర్ కావాలంటే లెమన్తో కూడా స్కిప్ చేసుకోవచ్చు వెనిగర్ని. ఇది ఇప్పుడు తయారు చేసుకునే ప్రొసీజర్ చూద్దాం. మన చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కారం, గరం మసాలా, జీరా పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సోయా సాస్ కూడా కొంచెం వేసుకుందాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, కొంచెం వినిగర్ కూడా వేసుకుందాం. ఒక ఎగ్ కూడా వేసుకుంటే మన చికెన్ గుల్లగా ఉంటుంది. మనం వేసుకున్నవన్నీ మన చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక ఫ్లాట్ మూకిడి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుందాం. ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవడం మూలాన మన కట్లెట్స్ లోపల బాగా ఇప్పుడు కొంతమంది పచ్చిగా అన్నీ మిక్సీ చేసేసుకొని వేసుకుంటారు. అది ఒక్కొక్కసారి మనం తింటుంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా మనం నీరు ఎగిరేదాకా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మనం తింటున్నప్పుడు కూడా లోపల ఒక్కొక్కసారి హడావిడిగా చేసుకున్న పచ్చితనం అనేది ఉండదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మనము ఫ్లాట్ మూకిట్లో మన చికెన్ని ఎగరపెట్టుకుంటే తొందరగా నీళ్ళు వచ్చి తొందరగా ఎగిరిపోతాయి. అదే లోతు దాంట్లో పెట్టుకుంటే టైం ఎక్కువ పట్టింది. ఇదొక టిప్. ఇలా చూసారా, మన చికెన్ నీళ్ళు వదిలేసింది. మనం కట్టేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇలా మనం చల్లారబెట్టుకున్న చికెన్ని కొంచెం మటుకే మనము ఇలా మిక్సీ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ముద్దలా అయిపోద్ది. కొంచెం వేసుకున్నాం అనుకోండి, మన చికెన్ ఇలాగా పొడిగా వస్తుంది. ఇలాగే అది కూడా వేసేసుకుందాం. ఇలా మన చికెన్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలాగా పీస్ లాగా అక్కడక్కడ తగులుతూ ఉండాలి. అందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కార్న్ఫ్లోర్ కొంచెం, బైండింగ్ కోసం మనం ఈ పొళ్ళన్నీ వేసుకుంటాం. ఏం పొళ్ళు? కార్న్ఫ్లోర్, బియ్యపిండి, మైదా పిండి. మన కట్లెట్స్ బైండింగ్ బాగా వస్తుంది. ఇది మనం ఇప్పుడు మైదా వేస్తున్నాం. ఇప్పుడు బియ్యపిండి వేసుకుందాం. మనం బియ్యపిండి మన కట్లెట్స్ క్రిస్పీనెస్ కోసం వేసుకుంటున్నాం. దీనికి సరిపడా మనం వేసుకున్న పిండికి సరిపడా మట్టుకే మనం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనము చికెన్లో ఉప్పు, సోయా సాస్ వేసుకున్నాం కాబట్టి మన సోయా సాస్లో లైట్గా ఉప్పు ఉంటుంది కదా. దీనికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మన చికెన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో మనకి ముద్ద అవ్వాలి. ఇలా మనం ఇలా చేస్తే, ఇలా రౌండ్గా చేస్తే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అలా ముద్ద అయితే ఇలా మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes రెస్ట్ ఇద్దాము. ఇలా మనము కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా మన కట్లెట్స్లా చేసుకోవాలి. ఇలా కట్లెట్స్ చేసుకున్నాక మనము గ్రిల్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము మన చికెన్ని.
కొంచెం నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మన బటర్ కూడా వేసుకొని అందులో కట్లెట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న కట్లెట్స్ని మన నూనెను మన బటర్ వేడెక్కాక మన కట్లెట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మన చికెన్ ఒక సైడ్ ఫ్రై చేసుకున్నాక ఇంకో సైడ్ తిప్పుకుందాం. భలే ఉంది మన చికెన్ కట్లెట్. ఇలా మన చికెన్ 2 సైడ్స్ వేపుకున్నాక తీసేసుకుందాం. ఇలా మనం మేగడలో వేపుకుంటే ఆ చికెన్ కట్లెట్ స్మెల్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ స్మెల్కే టెంప్టింగ్గా ఉంది. ఇలా మనం తీసేసుకుంటే మన చికెన్ కట్లెట్స్ రెడీ. వావ్, చూస్తారు కదా మన చికెన్ కట్లెట్స్ రెడీ. చూసారు కదా, కొన్ని ఏమో ఇలాగా కట్లెట్స్ లాగా, కొన్ని ఏమో ఇలా పొడుగ్గా చేసుకుంటే డిఫరెంట్గా ఉన్నాయని పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. వెయిట్, అలా కాదు, ఇది మనం ఇప్పుడు చికెన్ చేసుకున్నాము. మీకు వెజ్ కట్లెట్స్ కూడా కావాలంటే కమెంట్స్లో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మనం చేసుకున్న కట్లెట్స్తో పాటు ఇలా మనం పొడుగ్గా చేసుకున్న కోఫ్తాలు కూడా మిగిలిపోయినాయి కదా, దీన్ని మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నాం. ఈ కర్రీ పేరేంటా అనుకుంటున్నారా? చికెన్ మలై కోఫ్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోఫ్తాస్, చికెన్ కోఫ్తాస్ మనం ఇందాక రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా కట్లెట్స్తో పాటు. అవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, మనము జీడిపప్పులు నానబెట్టుకున్న జీడిపప్పులు, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, మిరియాల పొడి, జీరా పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ హోల్ గరం మసాలా. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. అందులో కొంచెం మన హోమ్ బటర్ వేసుకుందాం. మనది ఈ చికెన్ మలై కోఫ్తా కర్రీ వైట్గా ఉంటుంది, కారం ఎక్కువ వాడము, అందుకే మనము మిర్చీస్ ఎక్కువ వేసుకుంటున్నాము. ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ లైట్గా మగ్గాక మనం నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇలా మనం జీడిపప్పులు కూడా వేసుకున్నాక లైట్గా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాకే మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, లేదంటే డార్క్ కలర్లో వచ్చేస్తుంది మన గ్రేవీ. ఆ వేడికి అయ్యే మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని మనము చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనము ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకున్నాం. ఆ పేస్ట్ని మన ఆయిల్లో వేసుకుందాం. బాగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, జీరా పొడి, ధనియాల పొడి, పెప్పర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం వేసుకోం కదా, అందుకని పెప్పర్, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి ఈ కూరలోకి. వేసుకొని బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ మన ఈ పేస్ట్లో నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. మన మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మన ఇంట్లో కమ్మటి పెరుగు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం పెరుగు వేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ మిక్సీ కడిగి నీళ్ళు కూడా కొంచెం పోసేసుకుందాం. అప్పుడు మన గ్రేవీ కొంచెం లూజ్గా వస్తుంది. మన కోఫ్తాలు ఉడకాలి కదా,
వాటర్ పోసుకున్నాక క్రీమ్ కూడా వేసేసుకుందాం. ఇలా మనం నీళ్ళు పోసుకున్నాక చుట్టూ బుడగలు వచ్చి ఇలా కొంచెం మనం పోసుకున్న వాటర్ కూడా థిక్గా అయిపోద్ది. ఇప్పుడు మనం కోఫ్తాలు వేసేసుకుందాం. కోఫ్తాలు కూడా మన గ్రేవీలో ఉడికితే ఆ జ్యూస్ పీల్చుకుని మన కోఫ్తాలు కూడా సాఫ్ట్గా బాగుంటాయి. మనం కోఫ్తాలు వేసుకున్నాక పొయ్యి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కోఫ్తాలు మళ్ళీ చితికిపోతాయి. ఒకసారి తిప్పుకొని మన కోఫ్తాలు వేసుకున్నాక మనం ఈ గ్రేవీని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. మనకి మిర్చి అంటే కారం సరిపోకపోతే పెప్పర్ కానీ మిర్చి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న క్వాంటిటీస్ అన్నీ సరిపోయినాయి. టేస్ట్ చూసాక కాసేపు మూత పెట్టుకొని మన కోఫ్తాస్ని కుక్ అవనిద్దాం మన గ్రేవీలో. మన గ్రేవీ థిక్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం క్రీమ్ వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. వావ్, మన చికెన్ మలై కోఫ్తా రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి. కట్లెట్స్ మళ్ళీ ఈ కుర్మా మీకు వెజ్లో కావాలంటే మాకు కమెంట్స్లో తెలియజేయండి. మేము చేసి పెడతాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.